గోల్డ్ గ్రానైట్ బిజినెస్ పేరుతో డబ్బులు వసూలు చేసి అధిక వడ్డీ ఆశ చూపి మోసాలకు పాల్పడిన కేసులో సూర్యాపేట జిల్లా మునగాల సిఐ రామకృష్ణారెడ్డి భార్య కవితారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నాగోల్లో కవితారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కవితారెడ్డి చీటింగ్ బాధితుడు. బెంగళూరుకు చెందిన కవిత డ్రైవర్ మధు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసినట్టు చెప్పారు హయత్ నగర్ పోలీసులు. కవితారెడ్డిపై నాగోల్ పిఎస్లో 2, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం పిఎస్లలో ఒక్కో కేసు ఉన్నట్టు తెలిపారు పోలీసులు. కవితారెడ్డి మాటలు నమ్మి తనకు తెలిసిన వారి నుంచి ఆమెకు దాదాపు 30 లక్షలు ఇప్పించినట్టు తెలిపారు ఆమె డ్రైవర్ మధు. అయితే డబ్బుల గురించి అడగడంతో కవిత తమపై బెదిరింపులకు పాల్పడినట్టు చెప్పారు. సిఐ భార్యనని నన్నే డబ్బులు అడుగుతావా, మీపై కేసులు పెట్టిస్తానంటూ కవిత తమను బెదిరించిందన్నారు. దీంతో తన స్నేహితుడు వినోద్తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు మధు. కవితారెడ్డి తన స్నేహితురాలు సుధారెడ్డితో కలిసి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. నాగోల్లో నివాసముంటూ బొటిక్ నడుపుతూ కస్టమర్లను కూడా కవితారెడ్డి మోసం చేసినట్టు తెలిపారు. కవితారెడ్డి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నట్టు సమాచారం. అయితే కవితారెడ్డి, ఆమె భర్త ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు పోలీసులు. నాకు ఇట్లా సిఐ భార్య గన్నపురెడ్డి కవితారెడ్డి అనే మేడం పరిచయం అయిన ఉంటే మా మేడం ఏమన్నా అంటే నేను సిఐ వాళ్ళ భార్యని ఇట్లా నాకు నీ కారు నాకు ఎంగేజ్ పెట్టు, నేను ఎక్కడంటే అక్కడ తిరుగుతప్పుడు ఎనీ టైం నాకు ఎప్పుడంటే అప్పుడు వచ్చేలా అంటే నేను పెట్టాను. ఒక 2-3 నెలలు తిరిగాక నాకు ఇలా గోల్డ్ బిజినెస్ ఉందని చెప్పేసి నన్ను అక్కడిక్కడ తిప్పినుండే. గజ్వేల్ కానీ ఇక్కడ మహబూబ్ నగర్ కానీ అక్కడిక్కడ తిప్పి అది నేను రాయల్ చిట్ బంద్ అంటే నెంబర్ ఆఫ్ ద డైరెక్టర్ అన్నది. ఒక 2 నెలల తర్వాత నాకు ఇట్లా కొద్దిగా డబ్బులు అవసరపడ్డాయంటే నన్ను అడిగితే నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొద్దిగా మనీ ఇప్పించినుంటి, నా దగ్గర కొద్దిగా ఉంటే ఇచ్చినుంటి నేను కొద్దిగా. ఆ తర్వాత ఒక 5-6 నెలల తర్వాత కొద్దిగా అంటే మేము డబ్బులు అడిగేసరికి వస్తున్నాయి అని చెప్పేసింది అన్నదే. ఆ తర్వాత సుధారెడ్డి అనే మేడాన్ని పరిచయం చేసి ఇట్లా ల్యాండ్ ఉంది నాది, సేల్ కాగానే ఇస్తా అని చెప్పినుండే. ఆ తర్వాత సుధారెడ్డి మేడం కూడా ఆమెను అడిగితే ఏమంటారంటే ఆమె ఏ పేరు చెప్పడం ఆమె పేరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను మా అన్నం తీసుకుని రోజు ఇంటికి పోతే ఇంటికాడ చాలా మంది ఇట్లా బాధితురాలు ఇట్లా డబ్బుల కోసం వచ్చిపోతున్నారు. నా కారు నడిపిన డబ్బులు కూడా ఇవ్వలేదు నాకు, అవి ఇవి కలిసి చాలా డబ్బులు రావాలి, నాకు మనీ కావాలని కోరుకున్నాను సార్. నిజం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నన్నే అడుగుతున్నారు, నిన్ను నమ్మిచ్చాను కదా, నేను ఆమెను అడిగేయలేదు కదా అని అడుగుతున్నారు. అంటే నేను వాళ్ళతో కూడా ఫోన్ మాట్లాడించినాకనే తీసుకున్నాను కూడా ఇస్తాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ భార్య మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ జెన్యున్ ఉంటుంది, అమౌంట్ ఏమైనా ఇస్తావా అంటే నేను ఒకసారి 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఎక్కడ ఇచ్చానంటే నేను ఫస్ట్ వచ్చేసి హైత్నగర్ బస్ స్టాప్ లో 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత 2,70,000 కూడా ఇవ్వడం జరిగింది సేమ్ హైత్నగర్ బస్ స్టాప్ లోనే. అండ్ దాని తర్వాత సుధారెడ్డి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ అని చెప్పేసి గ్రానైట్ బిజినెస్ చేస్తుందని చెప్పేసి ఆమె కూడా నాకు 8 లక్షలు నా చేత 8 లక్షలు ఇప్పించడం జరిగింది. అండ్ మూడు అమౌంట్లు ఇచ్చిన తర్వాత యాజ్ పర్ దానికి నాకు చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. కెనరా బ్యాంక్ ఒకటి, HDFC బ్యాంక్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ గా అయితే అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి రేపిస్తాను మాపిస్తాం అని చెప్పేసి ఇట్లా గోల్డ్ స్టక్ అయిపోయింది. అమౌంట్ అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇట్లా డే బై డే పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇక ఫైనల్ గా నేను సీరియస్ గా అడిగేసరికి నా భర్త మునగాల సర్కిల్ ఇన్స్పెక్టరు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుని అయితే అమౌంట్ ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పేసి కొన్ని దుష్ప్రచార మాటలు అయితే మాట్లాడడం జరిగింది. అండ్ ఆమె బెదిరిస్తున్నది రిటర్న్ మీ పేరు మీద కేసు పెడతాను, కేసు ఫైల్ చేస్తాను, నా భర్త వచ్చేసి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ బేస్ చేసుకుని నేను హైత్నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.